సినిమాలో కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే ఎవరు ఎన్ని విధాలు అడ్డుకునే ప్రయత్నం చేసినా అవి హిట్‌లవుతాయి. బట్ కొంతవరకు దాన్ని ఆర్థికంగా దెబ్బ అయితే తీయచ్చేమో. ఒక సినిమాను బాగా వ్యతిరేకించి టార్గెట్ చేస్తే. బట్ హిట్ అనే టాక్‌నైతే ఆపలేరు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు 'పుష్ప' ఉంది. 'పుష్ప 2' అప్పుడు బాబోయ్! మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అనబడే వాళ్ళు అల్లు అర్జున్‌ని అసలు వాళ్ళ భార్య గారిని మధ్యలో తీసుకొచ్చి ఎంత దారుణంగా ట్రోల్ చేశారు. ఆ సినిమా గురించి ఏమంటారు దగ్గర దగ్గర 2,000 కోట్ల రూపాయల వరకు వసూలు చేసేది. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా అన్నట్లు మేము మొత్తం అన్ని సినిమాల కలెక్షన్స్ అన్నీ కలుపుకున్న మా 'పుష్ప 2'లో వచ్చే సగం కలెక్షన్స్‌కి సమానం కాదా అంటున్నారు వాళ్ళు. 'హరిహర వీరమల్లు' అండ్ మెగా కాంపౌండ్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఈ 'హరిహర వీరమల్లు' అటర్ ఫ్లాప్ తర్వాత. అయితే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' ఉంది. ఎప్పుడైతే ఈళ్ళు రాజకీయాలు సినిమా వేదికల మీద మాట్లాడడం మొదలెట్టారో ప్రతిసారి వైసీపీని టార్గెట్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దే ఆర్ ఆన్ డ్యూటీ. వాళ్ళు ఒకసారి ఈ సినిమాలను ఏ సినిమానైతే హ్యాండిల్ చేస్తారో, ఏ సినిమానైతే బాయ్‌కాట్ అని చెప్పి నెగెటివ్ ట్రోల్ చేయడం మొదలెట్టారో అదేది బతికి బట్టగట్లేదు. అన్నీ ఫ్లాప్ అయ్యాయి. సరే వీళ్ళు అడ్డుకున్నందుకు ఫ్లాప్ అయ్యాయా? సినిమాల కంటెంట్ లేక ఫ్లాప్ అయ్యాయా? కాసింత కంటెంట్ ఉన్నా కూడా అస్సాం రైలు ఎక్కిన ఉన్నాయి. అది వేరే విషయం. ఆ 'భైరవ' అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా డైరెక్టర్‌కి నోటితూలా ఏదో మాట్లాడారు. వీళ్ళు ఇంక బాయ్‌కాట్ అన్నారు. అది కాసింత కంటెంట్ ఉంది అన్నా కూడా అస్సాం రైలు ఎక్కిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హ్యాండిల్ చేసినటువంటి ప్రతి సినిమాను గాని అస్సాం రైలు ఎక్కిచ్చేశారు. వరుసగా మీరు 'లైలా' దగ్గరికెళ్తారా? అంతకుముందు 'బ్రో' దగ్గరికెళ్తారా? 'భైరవ' అంటారా? 'హరిహర వీరమల్లు' అంటారా? ఏ సినిమాని డీల్ చేసినా గాని అస్సాం రైలు ఎక్కిచ్చేశారు వాళ్ళైతే. అట్టర్ ఫ్లాప్ అయితే కనీసం మినిమమ్ కలెక్షన్స్ అన్నా రావాల్సిన పరిస్థితి. ఒక 'హరిహర వీరమల్లు' తీసుకునే ప్రీమియర్ షోలు అనేది తప్పితే, దానికొచ్చింది తప్పితే, ఇంక ఫస్ట్ మామూలుగా విడుదలంటే ఈ రోజే. ఈ రోజు నుంచి చూడండి అన్ని థియేటర్లలో ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఎక్కువ అన్ని పచ్చ గ్రీన్‌గా కనిపిస్తూ ఉన్నాయి. సో, వాస్తవానికి వీళ్ళు బాయ్‌కాట్ అనే పరిస్థితి వరకు ఎందుకొస్తుంది? వేరే సినిమాలు అనట్లే. ఎప్పుడైతే వాళ్ళ నాయకుడిని గెలుకుతున్నారో, ఎప్పుడైతే వాళ్ళ ఒక రకంగా చెప్పాలి అంటే నేను చాలా సార్లు చెప్పా. మిగిలిన సినిమా వాళ్ళందరూ గనుక కూర్చొని మీరు చర్చించుకోవాలి. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడితే వాళ్ళని సినిమా ఇండస్ట్రీ నుంచో, లేకపోతే మా అసోసియేషన్ నుంచో మేము బహిష్కరిస్తాము అని చెప్పి మీరు మీటింగ్ పెట్టుకోవాలి. అప్పుడు మీరు కాసింత ఉపశమనం పొందుతారు. లేకపోతే ఈ 'హరిహర వీరమల్లు' సినిమా హీరో లాంటి వాళ్ళు ఏది బుద్ధి పడితే అది మాట్లాడుకొని రాజకీయంగా సినిమా ఆయనకొకరికి రెమ్యునరేషన్ పోతుందేమో. ఆయన నిమిషం ఆయనకు వచ్చింటుంది ఆయన రెమ్యునరేషన్. నిర్మాత మిగతా సినిమా వాళ్ళందరికీ నష్టమే కదా. మరి ఏం రాజకీయాలు మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? అండ్ మోరోవర్ వైసీపీ సోషల్ మీడియా చాలా బలంగా ఉంటుంది. అది నిజంగానే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళు హ్యాండిల్ చేసినప్పుడు దారుణమైన నష్టాన్ని మిగిలిస్తారు. అది సినిమాను హిట్ టాక్ వచ్చినా ఆర్థికంగా అయితే అంత డబ్బులు రానివ్వకుండా. నేను అదే చెప్తా ప్రతిసారి. సినిమాను సినిమాలాగా చూడాలి. ఎప్పుడైతే కలగలుపుతారో కలవూరకంపై అస్సాం రైలు ఎక్కించేయడమే ఉంది. వేరే ఏముంది? అస్సాం రైలు ఎక్కించేసేయడమే జరుగుతుంది. ఇప్పుడు ఇదిగా అంతే. అస్సాం రైలు ఎక్కించేశారు వైసీపీ వాళ్ళు. మిగతా వాళ్ళు తలో చేయేశారు. వీళ్ళందరికీ ఆ 'హరిహర వీరమల్లు' కంటెంట్ ఇంకో పెద్ద చేయేసింది. అందరూ కలగలిపి దాన్ని మూటగట్టి అస్సాం రైలు ఎక్కించేశారు లాస్ట్‌కి.